అంబటి ఇంటిపై దాడి అంశానికి సంబంధించిన దాంట్లో గల్లా మాధవిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం గల్లా మాధవి గారు మాట్లాడుతూ మేడం ఏంటి మీరు క్షమాపణ చెప్పాలి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దేనికి క్షమాపణ చెప్పాలండి? ఒక తప్పు చేసిన వ్యక్తిని నువ్వు తప్పు చేశావు, మాకు దానికి సరైన ఆన్సర్ కావాలి అని అడగడానికి వెళ్ళినందుకు నేను క్షమాపణ చెప్పాలా? దేనికి సమాధానం చెప్పాలో చెప్తే దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. అంటే మాధవి గారు వాళ్ళ భర్త దాడి చేశారు. దాడి చేసిన దానికి ముందు అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నేను మాట్లాడినటువంటి వాక్యాలు తప్పుగా మాట్లాడాను అన్నారు. కానీ దాడి చేసిన దానికి వీళ్ళు ఎక్కడా కూడా దానిని కనీసం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాడి చేసిన దానికి మీ దగ్గర ఆధారాలు మీరు లేదా ప్రత్యక్ష సాక్షులుగా ఉంటే ఖచ్చితంగా నేను సిస్టమ్కి గౌరవం ఇచ్చి నా వల్ల దాడి జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పగలుగుతాను. కానీ మీరు ఊహించుకునే వాటికి, మీరు అభిప్రాయపడే వాటికి, మీరు నిందలేసే వాటికి నేను క్షమాపణ ఎలా చెప్తాను? నడి రోడ్డు మీద ఆయన అలాంటి మాటలు ఒక గౌరవనీయులైన సీఎం గారిని అని వెళ్ళిన తర్వాత దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.